హలో ఎవ్రీవన్. ఎస్పెషలీ ఈరోజు క్లాస్ నేను ఓన్లీ టీచర్స్కి, లెక్చరర్స్కి, ప్రొఫెసర్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఆన్లైన్ ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, దీని గురించి మాట్లాడతాను. ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే కనుక చాలామంది ఆన్లైన్ కోచింగ్ ఎలా చెప్పాలో తెలియక చాలా సతమతమవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలు చూస్తే కనుక ల్యాక్స్ ఆఫ్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వరల్డ్ వైడ్గా మొత్తం ప్రపంచంలో ఇంతమంది ఒకటేసారి ఆన్లైన్ కోచింగ్ కోసం తంటాలు పడుతున్నారు, నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సో ఈ ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా చేయాలి? సో మీకు తెలుసా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారు టీచర్స్, స్పెషల్లీ స్కూల్లో కానీ చిన్న చిన్న కాలేజెస్ లెక్చరర్స్ కానివ్వండి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో కాలేజ్లో కూడా ఇన్కమ్ లేదు కాబట్టి. సో శాలరీస్ ఇవ్వట్లేదు, నో కోచింగ్ నో శాలరీ, ఈ బేస్ మీద నడుస్తుంది. ఇంకా కొంతమంది హాఫ్ శాలరీ పే చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆన్లైన్ క్లాసెస్కి హాఫ్ శాలరీ పే చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలేజెస్లో అయితే వాళ్ళు శాలరీ ఫుల్గా పే చేసి హాఫ్ శాలరీ వాళ్ళని రిటర్న్ చేయమంటున్నారు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవాలి, వెరిఫికేషన్కి ఫుల్ పే చేసినట్టు చూపించుకోవడం. బట్ హాఫ్ శాలరీ వాళ్ళు రిటర్న్ చేయాలి, చేయకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడము, లేకపోతే కొంచెం ప్రెషర్ పెట్టడము, ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా కొంతమంది టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం లేక, టీచింగ్ లేక రోజువారీ కూలీలాగా కూడా బ్రతుకుతున్నారు. ఇంత కష్టపడుతున్న టీచర్స్కి కొంచెము మనం అప్డేట్ అయ్యి టీచింగ్ స్కిల్స్ ఏంటి కొంచెం నేర్చుకుని ఆన్లైన్ కోచింగ్ మొదలు పెడితే కొంతైనా సర్వైవ్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక 1 to 2 years దాకా మనకి ఈ పరిస్థితి తప్పదు. కాబట్టి ఆన్లైన్ ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా చేయాలి, దాని గురించి మాట్లాడతాను ఈరోజు. ఏం లేదండి, సింపుల్. మీరు ఒక చిన్న కెమెరా తీసుకొని ఎదురుగా పెట్టుకోండి, ట్రైప్యాడ్ కానీ ఏదైనా దాని మీద పెట్టుకొని దాంట్లో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. దీని ముందు నిలబడి బోర్డు ఎలాగో ఉంటుంది ఇంట్లో, ఒక చిన్న పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, బిలో 1000 రూపీస్లోనే దొరికిపోతుంది బోర్డు. సో బోర్డు ఒకటి తీసుకుని ఫోను, ఇంతే, ఇంకేం అక్కర్లేదు. మన నాలెడ్జ్ మనకి ఎలాగో ఉంది. సో దీని ద్వారా మనం టీచింగ్ స్టార్ట్ చేయొచ్చు ఈజీగా. సో కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఆ టిప్స్ ఏంటి నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఇంట్రడక్షన్. మన యొక్క ఇంట్రడక్షన్, మన గురించి మనం పరిచయం చేసుకోవడం. ఎప్పుడు ఆన్లైన్లో క్లాస్లోకి వచ్చినా కానీ ఫస్ట్ క్లాస్ అయితే కనుక కొంచెం డెప్త్గా ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. మీరు, నా పేరు సో అండ్ సో, నేను మీకు ఈ సబ్జెక్ట్ చెప్పబోతున్నాను, అండ్ ఈ సబ్జెక్ట్లో నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ స్కూల్లో వర్క్ చేశాను అట్లా, అండ్ ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం లైట్గా ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఇది ఫస్ట్ క్లాస్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో కూడా ఎప్పుడు మీరు కెమెరా ముందుకు వచ్చినా కానీ స్మైలింగ్ ఫేస్ తోటి చక్కగా స్టూడెంట్స్ అందరినీ, హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్, టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ సో అండ్ సో టాపిక్, బై ది వే ఐ గేవ్ యూ, అంటే నిన్న ఏదైనా వర్క్ ఇచ్చాను చేశారా అని అడగడము, లేదా చిన్న చిన్న పజిల్స్, చిన్న చిన్న సామెతలు, పొడుపు కథలు చెప్పడము, చిన్న చిన్న స్టోరీస్, మోరల్ స్టోరీస్ చెప్పడము, వాళ్ళని ఇంట్రెస్టింగ్గా మీ సైడ్ లాక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్లో ఏదైనా ఒకటి చెప్పండి, చక్కగా నవ్వించండి వాళ్ళని. వాళ్ళు నవ్వారా ఎంటైర్ క్లాస్ చక్కగా వింటారు. సో స్టార్టింగ్లో మీరు ఫుల్ ఎనర్జీ, మీకున్న ఎనర్జీ, మీకున్న స్కిల్స్ మొత్తం చూపించి పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి స్టార్టింగ్ అంటే బేస్ అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి. దీంట్లో మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ విత్ ఎక్స్ట్రా ఎనర్జీ, మనం జోవియల్గా ఉండడము, పజిల్స్ అడగడము, రిడిల్స్ అంటే సామెతలు, పొడుపు కథలు అడగడము, లేకపోతే చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫస్ట్ బిగినింగ్లో రీక్యాప్ ఆఫ్ ది లాస్ట్ క్లాస్ అంటే రివిజన్. లాస్ట్ క్లాస్ ఏదో చెప్పుంటాగా దాన్ని రివిజన్గా ముందు చెప్పండి. సపోజ్ ఇది బోర్డు అనుకోండి, ఈ బోర్డులో ఒక కార్నర్లో రివిజన్ అని పెట్టుకోండి. మనం ఇవన్నీ పాయింట్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము అని చెప్పి ఒక 5 నిమిషాలు రీక్యాప్ ఇవ్వండి, రివిజన్ చేయండి. అప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ క్లాస్లో ఇది అయింది, ఇప్పుడు ఇలా చెప్పా, ఇది నేర్చుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కొంచెం లైన్లోకి వస్తారు ఆన్లైన్లోకి. సో కాబట్టి రివిజన్ ఒక్కటి చేయండి కొంచెం కంపల్సరీగా, ఒక్క 5 నిమిషాలు. ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి గుర్తుండదు ఏది. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అంతే, రివిజన్ చేస్తేనే వాళ్ళు క్లాస్లోకి మనకి ఒక లైన్లోకి వచ్చి వింటారు. కాబట్టి నేనైతే ఇదే చేస్తుంటాను ఎప్పుడైనా. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. సెకండ్ వన్, ప్లాన్ యువర్ క్లాసెస్. మీ క్లాసెస్ చక్కగా ప్లాన్ చేసుకోండి. పిల్లలు మనకు కనపడరు, వాళ్ళకి కనపడకుండానే మనం వాళ్ళకి కనపడుతుంటున్నాము. కాబట్టి మనం ఇమాజిన్ చేసుకొని కొంచెం ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే మెయిన్గా ఫుల్ ప్రిపరేషన్, థరో ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్.
క్లాస్లో చెప్పిన దానికి ఆన్లైన్ కోచింగ్కి తేడా ఉంటుంది. ఆన్లైన్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఇంకా తరవుగా ఉండాలి. క్లాస్లో చెప్పిన దానికంటే ఒక్క టాపిక్ తీసుకొని దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీరు మిర్రర్ అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా కెమెరా పెట్టుకొని కొంచెం రిహార్సల్ చేయొచ్చు. మీరు రికార్డ్ చేసుకొని చూడండి, మీది బోర్డు మీ దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఎట్లనో అట్లా మొత్తానికి మీరు థరా ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. వీ కెన్ అట్రాక్ట్ ద స్టూడెంట్స్ ఓన్లీ విత్ అవర్ నాలెడ్జ్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. మనం స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయగలం ఎప్పుడు మన నాలెడ్జ్ తోటే. కాబట్టి ఆ నాలెడ్జ్ అనేది థరాగా ఉండేటట్టు చూసుకోండి. ఏ టాపిక్ తీసుకున్నా కానీ బాగా ప్రిపేర్ అయ్యి రండి. సో ఇది అండ్ పర్ఫెక్ట్ వర్క్ ఎన్వైర్న్మెంట్. మీ ఎన్వైర్న్మెంట్ కూడా మీరు ఎక్కడ క్లాస్ చెప్తున్నారో అక్కడ పర్ఫెక్ట్గా ఒక మంచి హోలీ ఎన్వైర్న్మెంట్ మీరు మంచిగా చెప్తున్నారు, దానికి ఎన్వైర్న్మెంట్ కూడా చక్కగా ఉండాలి కదా. సో కాబట్టి ఎన్వైర్న్మెంట్ ఒకటి చూసుకోండి. వాతావరణం ఎట్లా ఉంది, ఇక్కడ టీవీ సౌండ్ వస్తుందా, పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారా, నవ్వుకుంటున్నారా, గోలగోల ఉందా, పిల్లలు అరుస్తున్నారా, ఏడుస్తున్నారా, అరుచుకుంటున్నారా, ఇవన్నీ ఇట్ మేక్స్ మ్యాటర్. ఇవన్నీ చాలా డిఫరెన్స్ పడుతుంది. కాబట్టి ఎన్వైర్న్మెంట్ ఒక ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్ ఉంచుకోండి, మంచిగా కూల్గా. మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయగలరు, పిల్లలు చేస్తారు, మీరు చేయగలరు. కాబట్టి ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్ అండ్ కీప్ వీడియోస్ షార్ట్. వీడియోస్ ఎంత వీలైతే అంత కొంచెం చిన్నగా పెట్టుకోండి. లెందీ వీడియోస్ చేస్తే పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరు, వాళ్ళు చూడలేరు. సో కాబట్టి మీ వీడియోస్ కనీసం 15 to 30 minutes లోపలే ఉండాలి. బట్ కాన్సెప్ట్ మాత్రం గన్ షాట్గా వాళ్ళకి తగిలేటట్టు ఉండాలి. సో కీప్ వీడియోస్ షార్ట్, 15 to 30 minutes. ఆన్లైన్ అయినా కానీ 15 to 30 minutes లోపలే మీరు ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా మీరు దిస్ ఇస్ అబౌట్ యువర్ ప్లానింగ్ యువర్ క్లాసెస్. మనకి లెక్చరర్స్కి ఉంటుంది టీచింగ్ డైరీ అని ఉంటుంది, లెసన్ ప్లానింగ్ అని ఉంటుంది. దీని ప్రకారంగా అంటే ఏ చాప్టర్కి ఎన్ని రోజులు కేటాయించాలి, ఏ టాపిక్కి ఎంత టైం కేటాయించాలి, అది ప్లాన్ మీరు చేసుకుని ఇలా ప్రిపేర్ అయితే కనుక మీకు క్లాస్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డ్యూరింగ్ టీచింగ్ సెషన్ మనం టీచ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? పిల్లలు మనకు కనపడట్లేరు. ఇప్పుడు నేను కూడా మీకు టీచ్ చేస్తున్నాను, నాకు ఎవరు కనపడట్లేరు. ఏం కనపడుతుంది? ఓన్లీ కెమెరా కనపడుతుంది. నేను కెమెరానే స్టూడెంట్స్గా, టీచర్స్గా, నా ఆడియన్స్గా, ఫాలోవర్స్గా ఇమాజిన్ చేసుకుంటాను. ఇమాజిన్ చేసుకునేసరికి ఆటోమేటిక్గా ఈజీగా చెప్పగలను. కాబట్టి ఇమాజినేషన్, ఊహించుకోవడం చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ టీచింగ్. మనం చెప్పేటప్పుడు ఊహించుకోవాలి, పిల్లలందరూ మన ఎదురుగానే ఉన్నారు అనుకొని మెల్లగా కూల్గా స్టార్ట్ చేయాలి. ఓకే, దీంట్లో బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎలా ఉంది మీ బాడీ లాంగ్వేజ్? కూల్గా మాట్లాడండి, ఏమాత్రం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ మీ ఐ కాంటాక్ట్, స్పెషలీ ఈ కెమెరానే చూస్తూ ఉండడము, చేతులు కొంచెం ఆడిస్తూ ఉండండి, చక్కగా కూల్గా పెట్టండి. స్మైలింగ్ ఫేస్ చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని కొంచెం మన వైపు తిప్పుకోవాలంటే మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ వైటల్ రోల్. అలాంగ్ విత్ బాడీ లాంగ్వేజ్ సాఫ్ట్ వాయిస్ ఒకటిను. మీ వాయిస్ కూడా చాలా సాఫ్ట్గా, సూదింగ్గా, వినసొంపుగా, పిల్లలు మళ్ళీ వినాలి అనేటట్టుగా మీరు ఆ వాయిస్ని కొంచెం మాడ్యులేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి అటైర్, ప్రొఫెషనల్ అటైర్. ఎప్పుడైనా టీచరు, లెక్చరరు అనగానే పిల్లలకి ఒక మంచి డిగ్నిఫైడ్గా, డెకోరంగా ఒక మంచి టీచర్ అంటే ఇలా ఉంటారు అనే అపీరెన్స్ కలిగించాలి. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 minutes. ఒక 5 నిమిషాలు తీసుకుని ప్రొఫెషనల్గా మంచిగా తయారవ్వండి. మంచిగా తయారై నీట్గా ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా నీట్గా నిలబడండి, చక్కగా ఉంటుంది. సో కాబట్టి ప్రొఫెషనల్ అటైర్. పిల్లలే కాదు, ఈ ఆన్లైన్ క్లాస్లో అయ్యేటప్పుడు పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. కాబట్టి మీ ప్రొఫెషనల్ అటైర్ చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా ఇంకొకటి, ఫోకస్ ఆన్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం టీచ్ చేసినప్పుడు మన ఫోకస్ ఎప్పుడైనా బిలో యావరేజ్ అంటే బాగా చదవని పిల్లల మీదే మన ఫోకస్ ఉండాలి. వాళ్ళని కానీ మనం పట్టుకుని వాళ్ళకి సరిగ్గా అర్థం చేయించామంటే క్లాస్ మొత్తం అర్థమైపోతుంది. సో కాబట్టి మన ఫోకస్ ఎప్పుడైనా బిలో యావరేజ్ స్టూడెంట్స్. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా స్లోగా ఆపుతూ, అర్థమైందా లేదా అంటూ ఎక్కడైతే టఫ్గా ఉందో అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూల్గా చెప్పండి. ఎక్కడ పరిగెత్తుకుని వెళ్ళి ట్రైన్ పట్టుకునేది ఏం లేదు, మెల్లగా చెప్పండి, కూల్గా చెప్పండి. సో ఫోకస్ ఆన్ ది బిలో యావరేజ్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఇంటరాక్షన్ డ్యూరింగ్ టీచింగ్ సెషన్. ఎప్పుడైనా మీకు బ్రేక్స్ ఉంటే కనుక ఆ బ్రేక్స్ మధ్యలో పిల్లలకు చెప్పండి, కాల్ చేయండి, లేదా ఈ ట్రైనింగ్ సెషన్లో మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి కొంచెం సమయాన్ని కేటాయించండి బ్రేక్స్ ఉంటే కనుక. లేదా ఆఫ్టర్ సెషన్ అనండి. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగవచ్చు. వాట్సాప్ కాల్స్ ఉన్నాయి, మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి.
సో దీని ద్వారా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీ టీచింగ్ అప్పుడు. తర్వాత ఆఫ్టర్ మీ ట్రైనింగ్ సెషన్ అయిపోయింది, ఆన్లైన్ ట్రైనింగ్ తర్వాత ఏం చేయాలంటే రివైజ్ ద టాపిక్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు మనం క్లాస్ చెప్పినా కానీ ఏం చెప్పాము, ఫర్ ద పాస్ట్ హాఫ్ అన్ అవర్ ఐ హ్యావ్ టాట్ దీస్ ఆర్ ద కంటెంట్స్ అంటే అర్ధగంట నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడుకున్నామని ఒక్క 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు రివైజ్ చేయండి కంపల్సరీ. ఇది ఎప్పుడైతే మనం రివైజ్ చేస్తామో ఆ టాపిక్ పిల్లల మైండ్లో బాగా కూర్చుండిపోతుంది, చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి రివిజన్ ఆఫ్టర్ ద సెషన్ అండ్ ఆల్సో ఇంటరాక్షన్. సెషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని డౌట్స్ అడగమనండి, మీకు నెంబర్ ఇవ్వండి, మాట్లాడమనండి. ఎప్పుడైతే మనం 2-వే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు మనము మాట్లాడుతున్నాం, దట్ విల్ బి ద పర్ఫెక్ట్ టీచింగ్. సో కాబట్టి ఆ విధంగా 2-వే కమ్యూనికేషన్లో పిల్లలతో మాట్లాడండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. సో ఈ విధంగా ఆఫ్టర్ సెషన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో. అండ్ లాస్ట్లీ మోటివేట్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పిల్లల్ని మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎప్పుడైతే మీరు మోటివేట్ చేస్తారో ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మిమ్మల్ని ఇష్టపడతారు, ప్లస్ సబ్జెక్ట్ని ఇష్టపడతారు, మంచిగా చదువుతారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎలా మోటివేట్ చేయాలంటే మెయిన్గా డెడ్ లైన్స్ ఇవ్వండి వాళ్ళకి. డెడ్ లైన్స్, ఈ వారంలో ఈ టాపిక్ కవర్ చేద్దాము, ఈ టాపిక్లో మీరు థరవ్ అయిపోవాలి. వాళ్ళల్లో ఇప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కనపడుతూ ఉంటారు కూడా మనకి జూమ్లో ఒక ఆప్షన్ ఉంది, దాంట్లో మన స్టూడెంట్స్ మనం చూడొచ్చు. ఎవరైతే ఆన్సర్ ఇస్తారో వాళ్ళ పేరు తీసుకొని క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ అనిల్, చాలా బాగా ఇచ్చావు ఆన్సర్, వెరీ గుడ్ అని చెప్పండి. అట్లా పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉండండి. లేదా నిన్న సునీల్ కాల్ చేశాడు, రాము కాల్ చేశాడు, ఆయనకు మంచి డౌట్స్ వచ్చింది, క్లియర్ చేశాను, మీరు కూడా అడగండి అని చెప్పేసి వాళ్ళతో ఇంటరాక్షన్ పెంచుకోండి. ఇంటరాక్షన్ పెంచుకొని ఆఫ్టర్ ద క్లాస్ మీరు కాల్ చేయండి, మాట్లాడండి అని చెప్పేసి ఒక మంచి మోటివేటర్గా మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, 2 రకాలైన స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఫస్ట్ కేటగిరీ వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్, అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళ వెళ్ళిపోతూనే ఉంటారు, వాళ్ళని ఎక్కువ పట్టుకోక్కర్లేదు. సెకండ్ వాళ్ళు ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈ సెకండ్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటే బయట నుంచి మనం ఎప్పుడు నూకుతూ ఉండాలా, చదువు నువ్వు బాగా చదువుతావు, నువ్వు చదివితేనే బాగుపడతావు, నీలాంటి ఇంటెలిజెంట్ ఇంకొక లేరని కొంతమంది పొగడాలి, కొంతమందికి రియాలిటీ చెప్పాలి. అట్లా మన యొక్క మాటల ద్వారా ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇస్తూ ఉండాలి. ఈ విధంగా మోటివేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గర రావట్లేరు కాబట్టి. సో మన మాటలతోటే సింపుల్గా చేయడం. ఈ 5 పాయింట్స్ ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి పాయింట్స్ నోట్ చేసుకోండి. డియర్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్, ఇప్పుడు మనము ఈ ప్రజెంట్ సినారియోలో మనం బ్రతకాలి, మనం ఈ టీచింగ్ ఫీల్డ్ కంటిన్యూ చేయాలి అంటే తప్పనిసరిగా మన యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవాలి, మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. ఈ మెథడాలజీ ఆన్లైన్ టీచింగ్ని మనం చక్కగా నేర్చుకొని దీంట్లోనే మనం బతకడం మొదలుపెట్టాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మిమ్మల్ని లేదా నన్నే అనుకోండి, సముద్రంలో దోసేశారు. సముద్రంలో తోస్తే మనము సముద్రమే కానివ్వండి, సరస్సే కానివ్వండి, నది కానివ్వండి, తోసినప్పుడు ఏం చేయాలి, మనకు స్విమ్మింగ్ రావాలి, ఈత రావాలి. ఈత వస్తేనే బయటకు వస్తాము. ఈ ఈతనే ఇది ఆన్లైన్ కోచింగ్. సో మనం నేర్చుకోవాలంటే మనం ఫోకస్ చేయాలి. సింపుల్, ఇంతే, ఏమి లేదు. మనకు అన్నీ తెలుసు. బేసికల్గా ఎవ్రీ టీచర్ ఈజ్ అ మోటివేటర్. ప్రతి టీచరు స్టూడెంట్స్కి మంచి మోటివేటర్. మనము ఈ టైంలో కొంచెం మోటివేట్ చేసుకుని ఈ స్కిల్స్ నేర్చుకుని ఆన్లైన్ కోచింగ్ మొదలు పెట్టుకుని ఎంతో కొంత సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ స్కిల్స్ బాగా ఉంటే మీరు ఎక్స్టర్నల్గా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆటోమేటిక్గా యూ కెన్ ఎర్న్ అండ్ యూ కెన్ సర్వైవ్. మీరు బ్రతకొచ్చు చక్కగా. 10 మందికి పాఠాలు చెప్పి పిల్లల్ని బ్రతికిస్తూ మనం కూడా బ్రతకాలి. సో ఈ వీడియోని తప్పనిసరిగా టీచర్స్ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే నాలెడ్జ్ అవసరం అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కొద్దో గొప్ప హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు, అంతకంటే ఏమీ లేదు. సో మై డియర్ టీచర్స్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్, బ్రైట్ అప్ యువర్ career and bright up the career of students also. So please take care. Good luck.